నిన్న మళ్ళీ ఊరు ప్రయాణం జరిగిందనమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నా వీడియో చూస్తే అర్థమైపోద్ది మీకే. నిన్న ఒక 2 ఆటోలు కట్టించుకొని మరీ వెళ్ళామన్నమాట. అది ఒక ఫేమస్ టెంపుల్, చాలా దూరం. నిన్న నిజంగా నాకైతే చాలా నీరసం వచ్చేసింది, జ్వరం కూడా వచ్చేసింది ఫుల్గా. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఒకసారి బయలుదేరడం వల్ల ఏంటో అర్థం కాలేదు. మా బుడ్డగాడు చూసారా, నేనంతా మా బుడ్డగాడిని మా తమ్ముడు ఎత్తుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు ఇంకా నీరసం ఎక్కువైపోదును. మా బుడ్డోడు అంత పర్లేదన్నమాట. వాళ్ళు చూసుకున్నారు, మా అమ్మ, మా తమ్ముడు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి. ఈ నిన్న తెల్లగట్లేనమాట టీ కోసం అని చెప్పి అక్కడ దిగాను. అక్కడ చిన్న ట్రయల్ వేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ట్రయల్ వేద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అందుకని ఇంకా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట. నిన్న ఫుల్గా రెయిను, ఏంటో పొద్దున్న వెళ్ళినప్పుడు అంతా రెయిన్ పడతా ఉంది, కానీ మధ్యాహ్నానికి అయితే ఎండ వచ్చేసింది. కానీ మా దర్శనం అయితే బాగా జరిగింది. అది చూసారా, వారాహి అమ్మవారి గుడి అనమాట. ఇది కాకినాడ దగ్గర కొవ్వూరు అండి. కొవ్వూరు వేరేగా ఉంటుంది రాజమండ్రి వెళ్ళే దారిలో. అది కాకుండా కాకినాడ దగ్గర కూడా కొవ్వూరు ఉంది. అక్కడ నిన్న మేము దర్శనం అయిపోయిన తర్వాత లైన్ అనమాట, చాలా ఎక్కువ మంది అయిపోయారు. మాకైతే ఫ్రీగా దర్శనం అయిపోయింది కాబట్టి పర్లేదు. ఇంకా పక్కన భువనేశ్వరి అమ్మవారి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్తే ఇక్కడ ఇది చూసారా, శివలింగం భలే కట్టారు కదా. శివలింగం కట్టి అక్కడ మొక్కనేసారు, నాకైతే భలే నచ్చేసింది. ఇంకా ఆవిడ పూలు పెట్టుకున్న చూసారా, ఆవిడ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఈ గుడి గురించి చెప్తారు కదా, ఆవిడనమాట. ఆవిడ ప్రత్యేకించి నిన్న ఈమెను కలుసుకొని మాట్లాడదాం అనుకునేసరికి ఆవిడకి అంత ఖాళీ లేదనమాట. కాకపోతే భోజనాలు చేసే దగ్గర అక్కడ వచ్చింది. ఆవిడ వచ్చి ప్రేయర్ చేస్తారు కదా, ఆ ప్రేయర్ చేసేసి వెళ్ళిపోయిందన్నమాట. మీరు మాత్రం సబ్స్క్రైబ్